Hello viewers, hello teachers, hello aspirants, welcome to Techno Science Club. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు జూలై 2024 ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ జూలై 4th నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్స్ ఎండింగ్ డేట్ వచ్చేటప్పటికే జూలై 17th వరకు ఈ టెట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూలై 17th అండి. అదేవిధంగా ఫీజు కూడా ఉంటుంది. టెట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకరోజు ముందుగానే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్కి ఒకరోజు ముందుగానే పేమెంట్ డేట్ జూలై 3rd నుంచి పేమెంట్ డేట్ స్టార్ట్ చేయడం జరిగింది. జూలై 16th వరకు లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్గా చెప్పడం జరిగింది. అప్లికేషన్ 4వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. పేమెంట్ రేపటి నుంచి ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఫిబ్రవరి 2024లో కూడా ఒక టెట్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూడాలనుకుంటే రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు, అక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. అదేవిధంగా ఈ టెట్కి సంబంధించినటువంటి జీవోస్ కూడా ఇక క్లిక్ హియర్ అనే ద్వారా జీవో కూడా చూడొచ్చు. అదేవిధంగా అమెండ్మెంట్స్ అంటే అంతకు ముందున్నటువంటి టెట్కి ఇప్పుడున్నటువంటి టెట్కి మార్పులు ఏం చేశారు అనేది కూడా అమెండ్మెంట్స్ కింద క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే చూడొచ్చు మీరు. అదేవిధంగా ప్రెస్ నోటు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ని కూడా చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ డౌన్లో ఏపీ టెట్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ దగ్గర నోట్ కొడితే నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఏపీ టెట్ 2024 జూలై నెలలో ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్. ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇది ఆన్లైన్ టెస్ట్, ఆఫ్లైన్ టెస్ట్ కాదు. మీ అందరికీ తెలుసు, టెట్ ఆల్రెడీ 1-2 సార్లు రాసిన వాళ్ళకైతే ఇది ప్రాక్టీస్ అయ్యే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ 2024 July will be considered by the Department of School Education, Government of Andhra Pradesh in all districts for the state through the computer-based test. Candidates belonging to the Andhra Pradesh and other any candidates who are eligible for this test, you can apply from 4/7/2024 4వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇన్ డీటెయిల్డ్గా ఒకసారి నోటిఫికేషన్ చదువుకోండి. మీ అందరికీ తెలిసినటువంటిదే, టెస్ట్ పేపర్లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ 1, పేపర్ 1B, 1A, 1B, పేపర్ 2A, 2B ఉంటుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునే వారికి 1A ఉంటుంది. అదేవిధంగా 6th నుంచి 8th క్లాస్ వరకు పేపర్ 2A ఉంటుంది. హూ ఆర్ ఇంటెంట్ టు 1 నుంచి 5 స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాడు కూడా పేపర్ 1B రాయాల్సి వస్తుంది. ఇంకా 6th to 8th వాళ్ళు అయితే పేపర్ 2B రాయాల్సి వస్తుంది, స్పెషల్ వాళ్ళు. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉంది చూడండి. ద క్యాండిడేట్స్ హూ ఆర్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ టెట్ రాయడానికి అర్హులు. ఆల్ క్లాసెస్ ఫర్ 1 to 6th class ఓన్లీ ఎలిజిబుల్ పేపర్స్ ఆల్ 1A, 1B, 2A, 2B రాయడానికి అర్హులు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేటప్పటికే
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. దాదాపుగా 750, దాదాపు ఏముంది 750 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ 750 రూపీస్ ఫర్ ఈచ్ పేపర్. 1A, పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B సెపరేట్లీ. ఒక్కొక్క పేపర్కి 750 రూపీస్ అంట. జాగ్రత్తగా చూడండి. ద ఫీ టువర్డ్స్ సబ్మిషన్ ద అప్లికేషన్ ఆన్లైన్ and for the conduct the computer based exam is 750 for each paper. 1A, paper 1B, paper 2A, paper 2B separately గా 750 రూపీస్ అయిద్దండి. క్యాండిడేట్ షల్ బి పే త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఫ్రమ్ జూలై 3rd నుంచి జూలై 16th వరకు ఆన్లైన్ ద్వారా కూడా పే చేయొచ్చు త్రూ ద వెబ్సైట్ www.csc.ap.gov.in అనేటటువంటి వెబ్సైట్ ద్వారా పే చేయొచ్చు. ఆ వెబ్సైట్లో ఇందాక మీకు చూపించాను నోటిఫికేషన్ రిలీజ్ చేసి. ఆ వెబ్సైట్లో మనకి 4వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ 17వ తారీఖు దాకా ఉంది. ఒక్కొక్క పేపర్కి ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ద క్యాండిడేట్ హూ ఆర్ హ్యావింగ్ బోత్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జనరల్ కానీ స్పెషల్ కానీ అండ్ బీఈడి మామూలు కానీ జనరల్ కానీ టు అప్లై ఫర్ ఆల్ పేపర్స్ హీ ఆర్ షీ హ్యాస్ టు పే 750 రూపీస్ ఫర్ ఈచ్ పేపర్ సెపరేట్లీ. ప్రతి పేపర్కి కూడా 2 డిప్లొమాస్ ఉన్నవాళ్ళు 4 పేపర్లు రాయాలనుకున్నాడు, 4 750లు కట్టాల్సి వచ్చింది. ఈచ్ పేపర్కి 750. ప్రొసీజర్ వచ్చేటప్పటికి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ముందుగా ఆన్లైన్లో ఫీజు పే చేసిన తర్వాత చూడండి csc.ap.gov.in అనేటటువంటి వెబ్సైట్ ద్వారా 2వ తారీఖు నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. ఇన్ఫర్మేషన్ బుక్లెట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి అదంతా కూడా చదవచ్చు. అప్లికేషన్స్ వచ్చేటప్పటికి 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు లాస్ట్ డేట్. 4వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎడిట్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్. ఒకసారి సబ్మిట్ చేస్తే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి మోడిఫికేషన్ చేసుకోవడానికి వీల్లేదండి. కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు సవివరాలతో మొత్తం అన్ని వివరాలను దగ్గరుంచుకొని జాగ్రత్తగా తప్పులు లేకుండా సబ్మిట్ చేయండి. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ కేర్ఫుల్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఎనీ ఎర్రర్స్ అండ్ మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. నీడ్ టు చార్జ్ మోడిఫై ఏమీ చేయలేము మనం. హ్యాస్ టు పే 750 రూపీస్ విత్ సపరేట్లీ అప్లికేషన్ విత్ ఇన్ ద డ్యూ డేస్. ఒకవేళ తప్పులు ఏమైనా పోతే ఆ అప్లికేషన్ కాకుండా మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఇంకొక 750 కట్టి ఇంకొక నంబర్తో ఇంకొక అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చిందే తప్ప, అది కూడా లాస్ట్ డేట్ లోపు, అంతే తప్ప మోడిఫికేషన్ చేసుకోవడానికి వీల్లేదు అని సపరేట్గా ఇవ్వడం జరిగింది సవివరంగా. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు అందుబాటులో మీ డిస్టిక్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అవి అవైలబుల్ లేకపోతే కొంచెం దూరంలో అయినా పడవచ్చు. 24 డిస్టిక్స్లో ఉన్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయో కంప్యూటర్స్ అవైలబిలిటీ ఏ కాలేజెస్లో అయితే కరెక్ట్గా ఉంటుందో వాటిని ఎగ్జామినేషన్ సెంటర్స్గా తీసుకోవడం జరుగుతుంది. కొంచెం ఎగ్జామినేషన్ సెంటర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ముందుగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్కి వాళ్ళ డిస్టిక్లోనే పట్టడానికి అవకాశం ఉంది. లేకపోతే మీకు అప్లికేషన్ ఇచ్చేటప్పుడే మీరు ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ప్రిఫరెన్స్ అడుగుతుంది మన డిస్టిక్లో. ఒకవేళ డిస్టిక్లో దొరకకపోతే దాని పక్క డిస్టిక్లో, అక్కడ దొరకకపోతే దాని పక్క డిస్టిక్లో ఎంసెట్ లాగే అడుగుతుంది ఇక్కడ కూడా. సో ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అన్ని చోట్ల ఏదో ఒక స్కూల్లో తీసుకొని ఎగ్జామ్ రాసి పేపర్ టెస్ట్ కాదు కాబట్టి కంప్యూటర్ బేస్ కాబట్టి అక్కడ మీరు ఎగ్జామ్ పెట్టడానికి 100 మంది ఉంటే 100 కంప్యూటర్లు అక్కడ అవైలబిలిటీగా ఉండాలి. అందువల్ల సెంటర్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో మొత్తం మీ అందరికీ తెలుసు ఈ పేపర్ మొత్తం కూడా 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ చూడండి ఇక్కడ ద స్ట్రక్చర్ ఆఫ్ కంటెంట్ ఫర్ ఈచ్ పేపర్ ఆఫ్ ద పేపర్ 1A అండ్ 1B ఆఫ్ ద జూలై 2024 నోటిఫికేషన్. మొత్తం టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికే 150 మార్క్స్ వేరియస్ పేపర్స్కి కలిసి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఇంకొక వీడియో చేస్తాను. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ వరకు జస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు సిలబస్ని ఇన్ డీటెయిల్గా చెప్తాను మీకు. ద స్ట్రక్చర్ ఆఫ్ కంటెంట్ ఫర్ ఈచ్ పేపర్ ఆఫ్ పేపర్ 2A అండ్ 2B ఆఫ్ జూలై 2024 టెట్ బ్యాకప్ ఫర్ 150. పేపర్ 1A 1B 150 మార్క్స్కి, పేపర్ 2A 2B 150 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే ఎలిమెంటరీ వాళ్ళకి హై స్కూల్ వాళ్ళకి 2 విడివిడిగా ఉంటాయి.
సో ఇక్కడ పాస్ ఆఫ్ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ పేపర్లో ఎలిజిబుల్గా మీరు టెట్ పాస్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని ఫైనల్ లిమిటేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి. అది కూడా కమ్యూనిటీ పరంగా ఓసీ వారికి అయితే 60% ఆఫ్ అండ్ అబోవ్ మార్క్స్ రావాలి మినిమం టెట్ క్వాలిఫై అవ్వాలి అంటే. అదేవిధంగా బీసీ వారికి అయితే 50% అండ్ అబోవ్ మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 40% మార్క్స్ రావాలి ఈ టోటల్ మార్క్స్లో. అలా వచ్చినట్టయితేనే టెట్ ఎలిజిబిలిటీకి మీరు టెట్ ఎలిజిబుల్ అయినట్టు. సో ఇది సర్టిఫికెట్. ఇవన్నీ కూడా ముందు మార్క్స్ రాసిన తర్వాత ఆ మార్క్స్ని మీకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే డిస్టిక్ సెలక్షన్ కమిషన్ డిఎస్సి రాసేటప్పుడు మనకి 20% ఆఫ్ వెయిటేజ్ ఈ టెట్లో వచ్చినటువంటి మార్క్స్ని 20%, 80% ఏమో టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ అండ్ 20% ఏమో టెట్లో వచ్చినటువంటి మార్క్స్. మీరు ఎన్ని ఎక్కువ సాధించుకుంటే అంత మంచి అవైలబిలిటీ డిఎస్సిలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు సాధించడానికి ట్రై చేయండి. సో ఈ షెడ్యూల్ కూడా డీటెయిల్గా ఇచ్చారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి 2వ తారీఖు ఈరోజే. అదేవిధంగా పేమెంట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది 3వ తారీఖు నుంచి 16వ తారీఖు ఎండింగ్ డేట్. ఆన్లైన్ అప్లికేషన్ 4వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 17th. అదేవిధంగా ఆన్లైన్ మార్క్ టెస్టులు ఉంటాయి. ఎందుకంటే అందరికీ కూడా కంప్యూటర్లో టెస్ట్ రాయటం చేత కాదు కాబట్టి ఫస్ట్ టైం రాసే వాళ్ళకి మార్క్ టెస్టులు 16th ఇదే వెబ్సైట్లో ఒక మార్క్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మార్క్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అక్కడ 16th రోజు కండక్ట్ చేస్తారు, జూలై 16th రోజు. ఇక జూలై 25th నుంచి హాల్ టికెట్స్ మీకు డౌన్లోడ్ అవ్వడానికి ఇస్తారు, హాల్ టికెట్స్. అదేవిధంగా ఎగ్జామ్ కూడా మనకి ఆగస్టు 10వ తారీఖులో ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఉండొచ్చు. ఇక్కడ గమనించండి, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. ఆగస్టు 5వ తారీఖు అండ్ ఆగస్టు 20వ తారీఖు మధ్యలో, ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు మధ్యలో పేపర్ 1A, పేపర్ 2A అండ్ పేపర్ 1B, పేపర్ 2B 4 కూడా ఒక షిఫ్ట్లు వైజ్గా మార్నింగ్ సెషన్ 9:30 నుంచి 12 noon వరకు, సెకండ్ సెషన్ ఈవినింగ్ 2:30 నుంచి 5 PM వరకు 2 సెషన్లుగా బ్యాచ్లుగా నిర్వహిస్తారు. ఆగస్టు 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు దాదాపుగా 15 రోజుల పాటు 2 సెషన్ల ద్వారా, రోజుకు 2 సెషన్ల ద్వారా 15 రోజుల పాటు ఈ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది అంటే చెప్పాను మీకు ఫస్టే, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాయడం అంటే చాలా సెంటర్స్ దొరుకుతాయి మనకి, కానీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ సెంటర్స్, కంప్యూటర్ సెంటర్స్ కానీ ఇలాంటివన్నీ దొరకాలి. ఎక్కువ కంప్యూటర్స్ ఉన్నవి, పైగా ఎక్కువ కంప్యూటర్స్ ఉన్న మహా అయితే ఒక 100-150 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి షెడ్యూల్ వైజ్గా, షిఫ్ట్లు వైజ్గా 10 రోజుల పాటు ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. పైగా 4 పేపర్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇలా కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. సో ఆగస్టు 5వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో మీకు ఎప్పుడైనా హాల్ టికెట్లో మీ డేట్ రావచ్చు. మీరు సెంటర్స్ని బట్టి, ఎక్కువ మంది అప్లై చేసుకునే వాళ్ళని బట్టి, మీరు ముందు అప్లై చేసుకున్నారా లేదా అనే దాన్ని బట్టి మీకు దగ్గరలో సెంటర్ రావచ్చు. ఫైనల్ కీ వచ్చేటప్పటికి ఆగస్టు 10వ తారీఖు రిలీజ్ అవుతుందంట. సో ఇక్కడ ఫైనల్ కీ ఆగస్టు 11వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఇనిషియల్కి 10వ తారీఖు రిలీజ్ అవుతుంది, ఆగస్టు 10వ తారీఖు. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే 21వ తారీఖు లోపు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా తప్పులు ఉన్నాయో అవి అయితే. ఫైనల్ కీ అయితే మాత్రం ఆగస్టు 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ కూడా ఆగస్టు 30వ తారీఖు ఆన్లైన్లో వచ్చేస్తాయి. మీరు ఆన్లైన్లో కొట్టుకుంటే మొత్తం రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇదండి ఈ షెడ్యూల్ మొత్తం కూడా. సో మొత్తం కూడా షెడ్యూల్ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపటి నుంచి ఫీజు కట్టడానికి అవకాశం ఉంది. జూలై 3వ తారీఖు నుంచి ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ జూలై 16th. అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఒకటి వచ్చింది, ఆ నెంబర్ని అక్కడ పేస్ట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కొడితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది నేను చెప్తాను, 4వ తారీఖు అప్లికేషన్ రిలీజ్ అవ్వగానే చెప్తాను. సో csc.ap.gov అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి వచ్చింది. అప్లికేషన్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది జూలై. లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ వచ్చేటప్పటికి జూలై 17th అండ్ ద మార్క్ టెస్ట్ జూలై 16th జరుగుతుంది. అదేవిధంగా హాల్ టికెట్స్ జూలై 25th నుంచి డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. హాల్ టికెట్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేటప్పటికే పేపర్ 1A 1B, పేపర్ 2A 2B 4 ఉంటాయి. కాబట్టి
ఆగస్ట్ 5th నుంచి ఆగస్ట్ 20th ఈ మధ్యకాలంలో షెడ్యూల్ వైజ్గా షిఫ్ట్ల వైజ్గా మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, బ్యాచ్ల వైజ్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఫైనల్కి ఆగస్టు 10వ తారీఖు వస్తుంది, ఆగస్టు 25th వస్తుంది. ఇనిషియల్కి 10వ తారీఖు వస్తుంది. ఫైనల్కి వచ్చే లోపు 21వ తారీఖు లోపు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఆగస్టు 30వ తారీఖు రిజల్ట్ ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ అయింది. ఈ విధంగా టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ టెట్ అని కొట్టండి. మీరు సెర్చ్ బాక్స్లో ఏపీ టెట్ అని కొడితే చాలు, ఈజీగా ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. ఏపీ టెట్ అని కొడితే సెర్చ్ కొడితే ఫస్ట్ వెబ్సైటే వస్తుంది, ఏపీ టెట్ అని. దీంట్లో మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మొత్తం వివరాలు, అప్లై చేసుకోవడానికి వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. లాస్ట్లో మీకు నోటిఫికేషన్ కానీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి, అదొక వీడియోలో చేసి చూపిస్తాను మీకు. అదేవిధంగా షెడ్యూలు, ఇందాక చెప్పిన షెడ్యూలు, అదేవిధంగా సిలబస్, పూర్తి సిలబస్ ఏంటి, 4 కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదువుకొని తప్పులు లేకుండా అప్లై చేసుకోండి. షెడ్యూల్కి తగ్గట్టుగా అప్లై చేసుకోండి. షెడ్యూల్కి తగ్గట్టుగా మీరు టైం టేబుల్ తయారు చేసుకొని సిలబస్ ప్రకారం సిలబస్ కూడా డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకొని దాని ప్రకారం చదువుకున్నట్లయితే టెట్లో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు కాల్ సెంటర్స్ గురించి ఏమైనా డౌట్ వస్తే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, 1:30 నుంచి 5:30 దాకా వర్కింగ్ డేస్లో కాల్ సెంటర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇది ఏపీ టెట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ సోషల్ మీడియా ద్వారా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిలబస్కి సంబంధించినటువంటి, అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకునే విధానము, ఇవన్నీ కూడా సపరేట్ వీడియోస్ లాగా మీకు చేసి చూపిస్తాను, చేసి వీడియోస్ లాగా పెడతాను. సో మీకు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. టెట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు కూడా ఈ ఎగ్జామ్ లోపు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాం. చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.